ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్, రియల్టర్ ఆక్సిజన్ అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మనము 60,000 ఉన్నప్పటి నుంచి మనం గోల్డ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 1,00,000 దాటేసింది. మరి శ్రావణ మాసం ఆల్రెడీ కమింగ్, మరి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి బంగారం తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? తగ్గుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు? మరి 70,000 వరకు వెళ్తుందని కొంతమంది అంటున్నారు. అది హైలీ వాలటైల్ క్వశ్చన్. ఎందుకంటే గవర్నమెంట్ మన చేతిలో లేదు, గోల్డ్ బులియన్ మార్కెట్ మన చేతిలో లేదు, సెంట్రల్ గోల్డ్ సిస్టమ్ మన దగ్గర లేదు. వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ చూస్తుంటే పరిస్థితి లాస్ట్ మంత్ మనం మాట్లాడినప్పుడు 93,000 94,000 24 క్యారెట్ బంగారం ఉండేది. ఇవాళ నాకు తెలిసి 1,04,000 నా ప్లస్ అయింది మనీ ఇవాళ నిన్న. అంటే ఆల్మోస్ట్ 7-8% పెరిగింది. ఓవరాల్గా జనవరి నుండి లాస్ట్ గత 5-6 మంత్స్ చూసుకుంటే కనుక గోల్డ్ 26-27% ఓవరాల్గా పెరిగింది. 1-2% రిటర్న్ రేట్. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ స్టేబుల్గా ఉండడం ఒక రీజన్. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం పెరగడం అవుతుంది. రెపో రేట్ కానీ, బ్యాంక్ రెపో రేట్ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కానీ. తర్వాత వరల్డ్ రెసిషన్, యుఎస్ కండిషన్, యుఎస్ ఎకానమీ స్టెబిలిటీ డిస్టర్బ్ అయి ఉంది. అట్లనే యుద్ధాలు, తను వరల్డ్ ఎకనామిక్స్, ఇవన్నీ కూడా యుద్ధాలంటే ఇప్పుడు మన 2 కంట్రీలు, యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, అవన్నీ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే పొజిషన్స్ మారుతున్నాయి, కండిషన్స్ మారుతున్నాయి. ఒకప్పుడు ఒక 3-4 మంత్స్ బ్యాక్, 5 మంత్స్ బ్యాక్ స్టాక్ మార్కెట్ అనేది బాగా డిస్టర్బ్ అయింది, కొలాప్స్ అయింది. అప్పుడు మిగతా రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్. సో రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా స్లో డౌన్ ఉంది కొన్ని రోజులు బట్టి చూసి, ఎస్పెషల్లీ మన లోకల్ కండిషన్లో. అప్పుడే ఉన్న ఆప్షన్ అనేది స్టాక్ మార్కెట్ రిస్క్, రియల్ ఎస్టేట్ స్లో. సో గోల్డ్లో పెట్టాం. సో గోల్డ్లో పెట్టి దాన్ని అంతమంది ఆర్నమెంట్ రూపంగా చూసినట్టు ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. సో దట్స్ ద రీజన్ ది గోల్డ్ ఇప్పుడు ఎప్పుడైతే సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, రేటు పెరుగుతుంది. రివర్స్ కేసు ఉంటే వైస్ వర్స, అంటే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గుతుంది. బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్. ఇప్పుడు ఏముంది, డిమాండ్ ఎక్కువైంది, దానివల్ల రేటు పెరుగు. కొనేవాళ్ళు ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ శుక్రవారం నుండి శ్రావణ మాసాలు స్టార్ట్ అవుతున్నాయి. శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, అది ఆంధ్ర తెలంగాణలో బంగారం లేకుండా ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళి. తినడానికి భోజనం లేకపోయినా పర్లే కానీ మొబైల్ లేకపోతే ఎంత ఫీల్ అవుతాం, గోల్డ్ లేకపోతే ఎంత ఫీల్ అవుతాం. మొబైల్ లేకపోతే భార్య లేకపోయినా ఫీల్ అవ్వట్లేదు, పర్లేదు ఇవాళ మొబైల్ లేకపోతే అందరం. అంతకుముందు వెహికల్కి ఉండేది, ఇప్పుడు వెహికల్కి ఆప్షన్స్ ఇచ్చాయి, మొబైల్కి ఆప్షన్ లేదు. మీరు చూస్తే యావరేజ్ మన ఏదో రీసెర్చ్ సంస్థ యావరేజ్ స్క్రీనింగ్ చూసుకుంటే 7 to 8 hours సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తానంట ప్రతి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. సో ఇక్కడ గోల్డ్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే సెంట్రల్ రిజర్వ్స్ నిధులు రిలీజ్ అవుతాయో అప్పుడు కంట్రీ జనరల్గా ఏవైతే ఎస్పెషల్లీ యుద్ధాలు చేసుకుంటాం వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. అండ్ కొన్ని కంట్రీస్ టూరిజం అయితే బతుకుతాయి. ఇండోనేషియా కానీ, మలేషియా కానీ, సింగపూర్, ఇవన్నీ కూడా టూరిజం ఎక్కువ. మిగతా పెద్ద దుబాయ్లో పోతే రియల్ ఎస్టేట్, టూరిజం. ప్రతి ఒక్కరు దుబాయ్ వెళ్ళాలని సొంత. అమెరికా ప్రాబ్లం అయితే యూఏఈ అన్నదర్ ఇష్యూ. నేను చెప్పేది అంటే గోల్డ్ అనేది ఇప్పటికి పెరుగుతూనే ఉంది. బట్ ఒక స్టేజ్ వచ్చాక స్టేబుల్ అయిపోయాక కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నాయి. అది 70,000 వెళ్తుందా, 80,000 వెళ్తుందా అని చెప్పడం టూ ఎర్లీ, కొద్దిగా టైం పడుతుంది. బట్ డెఫినెట్గా కొద్ది తగ్గుతుంది. పెరిగేది తక్కువ ఉంటుంది, తగ్గేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పీక్ వెళ్ళిపోయింది. మనకి అసలు ₹1,00,000 అంటే కోకాపేట 100 కోట్ల అనిపిస్తుంది. కోకాపేట ల్యాండ్ ఏదైతే ఉందో 100 కోట్లు. సో ఇది ఫ్యూచర్లో వేరే ఈ డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ రూపంగా చూసినంత కాలం పబ్లిక్ డెఫినెట్లీ గోల్డ్ విల్ బి హై. అండ్ ఒకసారి స్టాక్ మార్కెట్ స్టేబుల్ అయ్యి రియల్ ఎస్టేట్ పెరిగితే మేబీ ఇది కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నాయి. దీంతో పాటు సిల్వర్ కూడా కాంపిటీషన్. సిల్వర్ కూడా ఇప్పుడు కూడా నాకు తెలిసి హిస్టరీలో 10 గ్రాములు గోల్డ్ కంట 1 kg గోల్డ్, 1 kg సిల్వర్ రేట్ తక్కువ ఉండేది. దిస్ ఇయర్ ఇది ఫస్ట్ టైం ఇన్ జనవరి 2025 10 గ్రాములు బంగారం రేటు కంట కేజీ సిల్వర్ రేట్ ఎక్కువైంది. 1,15,000 దాకా, 1,14,000 దాకా. అంటే టూ మచ్. ఎందుకు అంటే సిల్వర్ కూడా ఇంతకుముందు దేనికి వాడేవాళ్ళం సిల్వర్ మనం? పూజ సామాగ్రి, పూజ సామాన్లు, దీపాలు, ప్రమిదలు, గంటలు ఇవాడు. ఇప్పుడు
ఇండస్ట్రీలో ఇండస్ట్రీస్ లో వాడుతున్నారు. ఎస్, ఇండస్ట్రీ దేని వాడుతున్నారు? ఈవీ వెహికల్స్, Yes. ఎలక్ట్రికల్ చార్జెస్. సో దాంట్లో సిల్వర్ కన్జంప్షన్, డయోడ్స్ అవన్నీ మౌంట్ చేయాలంటే కాంపౌండ్స్ అని సిల్వర్ వాడతారు. మీరు ఎలక్ట్రానిక్ ఐటమ్ పీసీబీ అని ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఆ బోర్డుకి సింగిల్ సైడెడ్, డబుల్ సైడెడ్ కెపాసిటర్స్, రెసిస్టర్స్, ఐసీస్ ఇవన్నీ కూడా మౌంట్ చేస్తారు. మౌంట్ చేసినట్టు సిల్వర్ వాడాలి. అందుకని ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ పడితే అక్కడ ఈవీ ఛార్జెస్, బ్యాటరీ, గవర్నమెంట్ కూడా బ్యాటరీ ఛార్జెస్ అనేది ఎంకరేజ్ చేస్తారు. అంటే బ్యాటరీ వెహికల్స్ అనేది ఎవరైనా బ్యాటరీ వెహికల్ తీసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నాడు, మేబీ ట్యాక్సేషన్ అవన్నీ. అట్లానే మీరు మహిళలకి రియల్ ఎస్టేట్లో రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ అంటున్నాడు, కొన్ని రాయితీలు ఇస్తున్నారు రకరకాలుగా. సో ఈ సిల్వరు, గోల్డ్ ఎప్పుడు కూడా ఎన్నటికీ తరగని మమత. పాట ఉంది చూసారు, ఎన్నెన్నో జన్మలు. ఎప్పుడు ఆడవాళ్ళు ఉన్నంతకాలం బంగారం ఉంటుంది, బంగారం ఉన్నంతకాలం లేటెస్ట్ ట్విస్ట్ అంటే మగవాళ్ళు, ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు బంగారం. ఒకప్పుడు మగవాళ్ళు అంటే మేబీ ఒక రింగ్ పెట్టుకునేవారు నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు కూడా బ్రేస్లెట్ 10 తులాలు, చైన్ ఒక 20 తులాలు. అంటే ట్రెండ్. కొంతమంది గోల్డ్ మ్యాన్ ఒక ఆయన బాడీ మీద 3-4 కేజీలు గోల్డ్ ఉంది. అడిగి నేను లక్కీగా ఒకసారి కలిశాను. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ ఇప్పుడు కొద్దిగా పెరిగే ట్రెండ్లో ఉంది, బట్ కొంతకాలం అయిన తర్వాత తగ్గే ట్రెండ్ కూడా కనిపిస్తుంది. తగ్గినా మరీ అంత జీరో అవ్వదు, మేబీ 10-20% వేరియేషన్లో ఉంటుంది. ఓవరాల్ ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవడమే మంచిది. అండ్ ఫ్యూచర్లో ఇంత మరీ 60,000కి 50,000 పడదు, 70,000 రావచ్చేమో. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్.